వెల్కమ్ టు హలో మిత్రమా యూట్యూబ్ ఛానల్. జీవితం చాలా చిన్నది మిత్రమా. ఈ చిన్న జీవితాన్ని నెట్టుకురావడానికి మనిషి ఎన్నో ప్రయాణాలు చేయాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మన ఈ ప్రయాణం చాలా విచిత్రంగా సాగుతుంది కదా. అందరి ప్రయాణాలు ఒకేలా ఉండవు. ఎక్కడో ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, మరెక్కడో ముగింపుని ఇస్తుంది. ఎక్కడో పుడతాము, ఎక్కడో పెరుగుతాము, మరెక్కడో జీవితాన్ని కొనసాగిస్తాము. చివరిగా ముగింపుని ఎక్కడో తీసుకుంటాము. ఈ ప్రయాణంలో ఎన్నో పరిచయాలు. కొన్ని పరిచయాలు చివరి దాకా తోడుంటాయి, మరికొన్ని పరిచయాలు మధ్యలోనే ముగిసిపోతాయి. కొన్ని పరిచయాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మనకు ఎదురయ్యే ప్రతి పరిచయం మన ప్రయాణంలో ఎంతో కొంత తోడుగా నిలబడతాయి. మొదలికి ముగింపుకి మధ్య ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు, కష్టాలు, సుఖాలు, బంధాలు, బంధుత్వాలు, ఇలా ఒక మహాసముద్రాన్ని మనిషి తనలో ఏర్పరచుకుంటాడు. ఆ మహాసముద్రంలో కొందరు ఈదగలుగుతారు, కొందరు ఈదలేక మధ్యలోనే తమ ప్రయాణాలని ఆపేస్తారు. భగవంతుడు జీవితాన్ని మాత్రమే ఇచ్చాడు మిత్రమా. జీవించడం మనమే నేర్చుకోవాలి. ఎలా జీవించాలనేది మన ఆలోచనలని నడిపిస్తాయి. అందరినీ ఒకే విధంగా పుట్టించాడు. కొందరు ప్రపంచాలను ఏలేస్తున్నారు, మరికొందరు ఆ ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఏదో ఒక మూలన జీవిస్తున్నారు. కొందరికి జీవితం మొత్తం భారంగా ఉంటుంది, మరికొందరు భారం అనిపించినా కష్టపడి ఇష్టంగా మలుచుకుంటారు. ఎలా జీవించాలో తెలిస్తే జీవితం చాలా కష్టంగా ఉంటుంది మిత్రమా. ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటే జీవితం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ప్రతిదీ సమాన పాత్ర పోషిస్తాయి. మంచి చెడు, సంతోషం బాధ, కష్టం సుఖం, గెలుపు ఓటమి, రెండింటితో ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఒకటి ఆస్వాదించాలి అంటే ఒకటి అనుభవించాలి మిత్రమా. 100 కిలోమీటర్ల పరుగు పందెంలో కూడా కేవలం ఒక అడుగుతోనే గెలుపు ఓటమి నిర్ణయించబడుతుంది. ఆటలో మనం గెలవాలి అంటే ఓడిపోవడానికి ఒకడు మన పక్కన ఉండాలి. కానీ మన ఈ జీవిత ప్రయాణంలో ఎవరు మన పక్కన ఉండరు. గెలుపు మనదే, ఓటమి మనదే. ఇది 100 సంవత్సరాల ప్రయాణం మిత్రమా. ఎక్కడి నుండి ఎక్కడికో తెలియదు. అంత సులువుగా ఎలా సాగుతుంది? ఎన్ని చూడాలి, ఎన్ని అనుభవించాలి, ఎన్ని దాటుకుంటూ రావాలి. ఆ మహాసముద్రంలో ఈదుతున్నంతసేపే కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఒడ్డుకు చేరి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలితే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషం కదా. అలాగే జీవితం కూడా ముందు మనకు కష్టాన్ని పరిచయం చేస్తుంది మిత్రమా. తర్వాతే దాని ఫలితం ఏంటో చూపిస్తుంది. ప్రపంచాన్ని ఏలాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న ఈ చిన్న ప్రపంచాన్ని ఏలగలిగి ఒక అందమైన అనుభూతితో ఈ ప్రయాణాన్ని ముగించుకుంటే చాలు కదా మిత్రమా. థ్యాంక్ యూ.